భారతదేశ చరిత్రలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజుకు ప్రత్యేక స్థానముంది. అఖండ భారత్ కోసం ఆయన చేసిన సాహసాలు చరిత్రలో నిలిచిపోయాయి. అంతేకాదు, ఆయనకు సంబంధించిన కథలు ప్రజా బాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. శివాజీ మహారాజ్ ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ మొఘల్ సామ్రాజ్యంలో జనరల్గా పనిచేసిన అఫ్జల్ ఖాన్ను అంతమొందించటం ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ సంఘటన గురించి ఇప్పటికీ కథలుగా భారతీయులు చెప్పుకుంటారు. 1959లో బీజాపూర్ రాజా జనరల్ అఫ్జల్ ఖాన్ని చంపడానికి శివాజీ వాగ్నకా అనే ఆయుధంతో అంతమొందించారు. ఇది పులి పంజాని పోలి ఉండటంతో దీనిని పులి పంజా ఆయుధం అని కూడా పిలుస్తుంటారు. వీర యోధుడిగా ప్రఖ్యాతి కలిగిన ఛత్రపతి శివాజీ వాడిన ఆయుధం వందల ఏళ్లుగా మన దేశంలో లేకపోవడం విచారకరం. ఇది ఇన్ని రోజులు లండన్లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. కాగా ఇన్నాళ్ల తర్వాత ఆ మహాయోధుడి ఆయుధం భరతగడ్డపైకి వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజుగా పట్టాభిషేకం జరిగి 360 ఏళ్లవుతున్న సందర్భంగా జూలై 19వ తేదీ నుంచి ఈ వాగ్నకాను మహారాష్ట్రలోని సతారా మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు. దీనికోసం సతారా మ్యూజియాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. ఈ ప్రదర్శనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శుక్రవారం ప్రారంభించనున్నారు. అయితే ఈ ఆయుధం పూర్తిగా భారత్లోనే ఉండదు. కేవలం 3 ఏళ్ల పాటు మాత్రమే సతారా మ్యూజియంలో వాగ్నకాను ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. వాగ్నకాను సతారాలోని ఏర్పాటు చేయడం వెనుక బలమైన కారణముందని 1659లో సతారాలోని ప్రతాప్గఢ్ కోట వద్ద బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ను శివాజీ చంపారని, అందుకే ఇక్కడే దానిని ప్రదర్శిస్తున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. వాగ్నకా కేవలం ఆయుధం మాత్రమే కాదని, భారతీయుల విశ్వాసానికి వీరత్వానికి ప్రతీక అని వివరించింది. అదీకాక శివాజీ ధైర్య సాహసాలకు ప్రతీక అన్నారు.